హలో ఎవ్రీబడి, నేను మీ సుందర్ వీరబైన. మీరు చూస్తుంది స్మార్ట్ సుందర్ యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు వరకు మనం అద్దెకుంటున్న ఇంట్లో రెంట్ పే చేయడం అంటే వాళ్ళకి ఫోన్పే చేయడం కానీ, లేకపోతే గూగుల్ పే చేయడం కానీ, లేకపోతే చేతి నుంచి క్యాష్ ఇవ్వడం కానీ ఇలా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పే రెంట్ అనే ఈ రెండు పదాలు మనం మొత్తం ఈ రెంట్ సిస్టమ్ని కాకుండా ఈ క్రెడిట్ కార్డుకి సంబంధించిన హిస్టరీని, క్రెడిట్ కార్డుకి సంబంధించిన భయాల్ని అన్నింటినీ తొలగించి ఒక ఈజీ ఆప్షన్ మన ముందుకు తీసుకొచ్చాయని చెప్పొచ్చు. సో ఈరోజు ఆ పేరెంట్ ఆప్షన్ గురించి, లేకపోతే ఈ పేరెంట్ అనే ఆప్షన్ ఏ యాప్స్లో మనకు దొరుకుతుంది, క్రెడిట్ కార్డ్స్లో నుంచి మనం ఈ రెంట్ ఎలా పే చేయాలనేది ఈరోజు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. క్రెడిట్ కార్డ్స్ అంటేనే మనకి తెలియని ఒక భయం ఉండేది ఇంతకుముందు. ఇప్పటికీ కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ క్రెడిట్ కార్డ్స్ వాడకపోవడమే మంచిదని చెప్తూ ఉంటారు. ఎందుకంటారా, క్రెడిట్ కార్డ్ అనేది ఈజీ మనీ, అంటే మనకు తెలియకుండానే మన జేబులో కొంత అమౌంట్ అనేది పెట్టినట్టు ఉంటుంది. దాన్ని వాడుకోవాలా వాడుకోవద్దా, ఎలా వాడుకోవాలనేది మన చేతుల్లో ఉంటుంది. సో దాన్ని కనుక కరెక్ట్గా వాడుకోవడం తెలియకపోతే మనం కష్టాల పాలైనట్టే. సో ఇలాంటి సందర్భాల్లో ఒక క్రెడిట్ కార్డ్ని, దాంట్లోని అమౌంట్ని, దాని డ్యూ డేట్స్ని, వీటన్నిటిని సమర్థవంతంగా మనం మెయింటైన్ చేసుకోగలిగినప్పుడు మనం క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో మరి ఇవన్నీ టైం టు టైం ఎలా గుర్తుంచుకోవాలి, టైం టు టైం ఎలా మేనేజ్ చేయాలి అని ఆలోచిస్తున్న తరుణంలో మన ముందుకు ఒక యాప్ వచ్చింది. అదే క్రెడ్ యాప్. సో ఈ క్రెడ్ యాప్ గురించి నేను ఆల్రెడీ ఒక 2 years బ్యాక్ నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఒక వీడియో చేశాను, పేరెంట్ ఆప్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో ముందుగా ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నాము అంటే దాన్ని యూస్ చేసుకుంటాము. సో పెట్రోల్ బంక్స్లో కానీ, షాపింగ్ మాల్స్లో కానీ, ఇంకెక్కడెక్కడైనా యూస్ చేసుకుంటాము. సో ఎక్కడ యూస్ చేసినా కూడా దీన్నంతా కూడా వర్చువల్ మనీ లాగే యూస్ చేస్తాము. సో రియల్గా మనీ లాగా మనమైతే యూస్ చేయము. ఎందుకంటారా, ఎప్పుడైతే దాంట్లో క్యాష్ లిమిట్ ఉంటుందో ఆ క్యాష్ లిమిట్ని కనుక మనం వెళ్ళి ఏటీఎంలో కనుక విత్డ్రా చేసినట్లయితే చాలా అమౌంట్ అనేది మనకి ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది అంటే ఎక్స్ట్రా ఫీజులు అనేవి పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఎవరు కూడా ఇది సజెస్ట్ చేయరు. ఏదో అత్యవసర పరిస్థితుల్లో ఇలా చేసేవాళ్ళు ఇంతకుముందు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ పే రెంట్ అనే ఒక ఆప్షన్ వల్ల ఏమవుతుందంటే ఈ అమౌంట్ని రెంట్ రూపంలో పే చేసి నిజంగా రెంట్ పే చేస్తున్నామా లేకపోతే చేయట్లేదా అని చెప్పేసి అయితే వాళ్ళైతే చెక్ చేయరు. 1,00,000 రూపాయల లోపు రెంట్ పే చేస్తున్నాం అన్నట్టుగా మనం ఏం చేయొచ్చు అంటే మనకు ఉన్న క్రెడిట్ లిమిట్ని, క్యాష్ లిమిట్ని కాదు, క్రెడిట్ లిమిట్ని ఏం చేయొచ్చు అంటే మనకి ఇష్టం వచ్చిన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ క్రెడ్ యాప్లో ఇచ్చిన దాని ప్రకారం మనకి 1% నుంచి 1.5% వరకు ఈ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి పడతాయి అనమాట. సో దీనికి ప్యారలల్గా ఇది స్టార్ట్ చేసిన తర్వాత దీని తర్వాత పేటిఎం అనే ఒక యాప్ కూడా ఈ పేరెంట్ ఆప్షన్ని తీసుకొచ్చింది. సో అందులో కూడా మీరు రెంట్ అనేది పే చేసుకోవచ్చు, అంటే ఈ వర్చువల్ మనీని రియల్ మనీగా మార్చుకోవచ్చు. సో పేరెంట్ ఆప్షన్ అనేది ఈ క్రెడ్ యాప్లో ఎలాగైతే పనిచేస్తుందో మన పేటిఎంలో కూడా అలాగే పనిచేస్తుంది. అయితే రీసెంట్గా ఈ రెండింటితో పాటు ఫోన్పే అనే ఒక యాప్ కూడా ఈ ఆప్షన్ని తీసుకొచ్చింది అనమాట. రెంట్ పే అనే ఒక ఆప్షన్ని తీసుకొచ్చింది. ఈ రెంట్ పే అనే ఆప్షన్ వల్ల ఈ 3 యాప్స్లోంచి ఈజీగా మనం క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ని మన బ్యాంక్ అకౌంట్లోకి తెచ్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పే రెంట్ అనే ఒక ఆప్షన్ ఒక రివల్యూషన్గా మారిపోయింది ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించి, క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్కి సంబంధించి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, క్రెడిట్ కార్డ్స్ అంటే భయం ఉన్న వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సరే ఈ ఫోన్పేని, పేటిఎంని పక్కన పెడితే, ఎందుకంటే అవి డెడికేటెడ్ యాప్స్ కాదు. ఫోన్పే అనేది మనకి అమౌంట్ సెండ్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి, ఏదైనా చిన్న బిల్స్ పే చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలా స్టార్ట్ అయిన ప్లాట్ఫామ్. అలాగే పేటిఎం కూడా అలాగే ఉంటుంది. కానీ ఈ క్రెడ్ అనే యాప్ వచ్చే వరకు అలా కాదు, డెడికేటెడ్ టు క్రెడిట్ కార్డ్స్ అనమాట. అంటే ఒక క్రెడిట్ కార్డుకి సంబంధించిన మొబైల్ నెంబరు, క్రెడిట్ కార్డుకి సంబంధించిన క్రెడెన్షియల్స్తోనే మనం లాగిన్ అయ్యి తద్వారా మనకి క్రెడిట్ కార్డుకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే తీసుకోవచ్చు. సో వాళ్ళు ఫస్ట్ తీసుకొచ్చిన ఫీచర్ ఇది. సో ఒక క్రెడిట్ కార్డ్ని సమర్థవంతంగా మేనేజ్ చేయడానికి క్రెడ్ అనే యాప్ ఒకటి ఉంటే చాలు అనేలాగా ఇప్పుడు క్రెడ్ అనే యాప్ తయారైందనమాట. సో మొదట్లో లాగే ఇప్పుడు కూడా క్రెడ్ అనే యాప్లో మనం చేసిన ప్రతి ట్రాన్సాక్షన్కి మనకు కొన్ని రివార్డ్స్ అందజేయడం జరుగుతుందన్నమాట. అంటే రివార్డ్ పాయింట్స్ లేకపోతే క్రెడ్ కాయిన్స్ రూపంలో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్రెడిట్ కార్డుకి సంబంధించిన బిల్లు ఒక 10,000 పే చేసామనుకోండి, ఆ 10,000కి ఈక్వల్గా క్రెడ్ కాయిన్స్ అనేది మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ క్రెడ్ కాయిన్స్ కానీ, క్రెడ్ రివార్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడ్ అనే సంస్థ ఈ-కామర్స్ వెబ్సైట్స్, అంటే ఈ-కామర్స్కి సంబంధించిన ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, మింత్రా కానీ, సో వీటన్నిటితో లింకప్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైనా మనం మింత్రాలో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ షాపింగ్ చేసినప్పుడు మనం పే చేయాలి అంటే మళ్ళీ త్రూ క్రెడ్ వచ్చి, క్రెడ్లో ఉన్న క్రెడిట్ కార్డులోంచి పే చేసుకున్నట్లయితే మనకి ఒక 10%, 5% ఎక్స్ట్రా రివార్డ్ పాయింట్స్ కానీ, ఎక్స్ట్రా బెనిఫిట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మనకు ఆల్రెడీ క్రెడిట్ కాయిన్స్ పోగేసి ఉంటాం కదా, అంటే మంత్లీ 10,000 కానీ, 10,000 నుంచి కొన్ని lakhs of rupees వరకు కూడా క్రెడిట్ కార్డ్స్ బిల్స్ పే చేసే వాళ్ళు ఉంటారు. సో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రూపీస్కి కాయిన్స్ ఇస్తుంది కాబట్టి ఆ కాయిన్స్లో 10% కాయిన్స్, 50% కాయిన్స్ యూస్ చేసి మనం ఇలాంటి ఈ-కామర్స్ వెబ్సైట్లో మనకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ కాయిన్స్ అన్నీ కూడా మనకి
డబ్బుల రూపంలో మనకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఈ విధంగా కూడా క్రెడ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో మన క్రెడిట్ కార్డ్ని మేనేజ్ చేయడమే కాదు, ఈ విధంగా అంటే నాట్ ఓన్లీ ఈ కామర్స్ వెబ్సైట్, ఇంకా ఈ ఫ్రెష్ టు హోమ్ అని చెప్పేసి మీట్కి సంబంధించింది, లేకపోతే ఇంకా ఇవన్నీ అంటే మనకి ఆన్లైన్లో అమ్మే ప్రతి ఒక్క వస్తువుకి సంబంధించి కూడా ఈ క్రెడ్ వాళ్ళు లింకప్ అయి ఉండటం వల్ల ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని త్రూ క్రెడ్ చేసుకున్నట్లయితే మనకి ఈ బెనిఫిట్స్ అన్ని పొందొచ్చు అనమాట. సో ఈ మధ్య ఇంకొక కొత్త ఫీచర్ వచ్చింది క్రెడ్లో, ఏంటంటే క్రెడ్ మింట్. సో ఈ క్రెడ్ మింట్ ఏంటంటే జనరల్గా మనం సేవింగ్స్ అకౌంట్లో అమౌంట్ ఇచ్చినట్లయితే మనకి 4% నుంచి 6% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనకి మంత్లీ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటారు అనమాట. లేదు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నామంటే ఫిక్స్డ్ డిపాజిట్లో మనకి వచ్చేసి 7% నుంచి 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కానీ గరిష్టంగా ఎక్కువగా అన్నింటికంటే ఎక్కువ మనం ఈ క్రెడ్ అనే యాప్లో మనం కనుక మింట్ అంటే మింట్ అనే ఆప్షన్ ద్వారా మనం దీని అమౌంట్ని కనుక మనం మింట్ ఆప్షన్ ద్వారా అప్పుగా ఇవ్వగలిగితే, అంటే మొత్తం ఇదంతా క్రెడ్డే మేనేజ్ చేసుకుంటుంది. కాకపోతే మన క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్, మన దగ్గర ఉన్న అమౌంట్ అదంతా కూడా అందులో వేసి దాని నుంచి మనం అప్పుగా కనుక ఇవ్వగలిగితే మనకి గరిష్టంగా 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది అనమాట. మీరు 1 మంత్ ఇస్తారా లేకపోతే 10 days ఇస్తారా అదనేది ఆప్షన్ అనేది అక్కడ ఇవ్వచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని మనకి 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఇన్ని ఫీచర్స్తో ఎక్విప్ అయ్యి మనకి సమర్థవంతంగా మనకి క్రెడిట్ కార్డులు మేనేజ్ చేసుకోగలిగే ఒక యాప్ అనేది ఉన్నప్పుడు మీరు ఇంకా క్రెడిట్ కార్డుల గురించి బాధపడాల్సిన అవసరం లేదు, క్రెడిట్ కార్డు గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడైనా ఆప్షన్ ఉంది ఛాన్స్ ఉంది అంటే క్రెడిట్ కార్డ్ తీసుకోండి. తీసుకున్నాక మీరు దాన్ని హ్యాపీగా వాడుకున్నప్పుడు ఆ ట్రాక్ అంతా కూడా అది రికార్డ్ చేసుకుంటుంది, చూసుకుంటుంది. బిల్స్ ఎప్పుడు పే చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎలా పే చేయాలి, రివార్డ్ పాయింట్స్ ఏంటి, ఏం చేస్తే ఏం జరుగుతుంది క్రెడిట్ కార్డుకి సంబంధించి, హిడెన్ ఛార్జెస్ ఏంటి. సో ఇలాంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. వీటన్నిటితో పాటు అడిషనల్గా ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే మీ క్రెడిట్ స్కోర్ని కూడా చూసుకోవచ్చు అనమాట. సో మీరు ఇలాగా ఈ క్రెడిట్ కార్డ్ని యూస్ చేస్తూ రైట్ టైంలో బిల్స్ పే చేస్తూ ఇలా ఉన్నప్పుడు మీ క్రెడిట్ స్కోర్ అనేది కూడా పెరుగుతుంది. సో క్రెడిట్ స్కోర్ పెరగడం వల్ల మీకు ఇండైరెక్ట్గా అది సిబిల్ స్కోర్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి సిబిల్ స్కోర్ కూడా పెరుగుతుంది. మీకు ఎక్కడైనా లోన్స్ రావాలన్నా కూడా, లేకపోతే మీ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సరిగ్గా ఉన్నాయని చెప్పడానికి ఆ సిబిల్ స్కోర్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో కాబట్టి క్రెడ్లో ఉన్న ప్రతి ఫీచర్ ఎక్స్పీరియన్స్ అవ్వండి. నేను ఆ క్రెడ్లోకి ఎలా లాగిన్ అవ్వాలి ఏంటనేది నా ప్రీవియస్ వీడియోలో చేశాను. మీకు ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే కింద దానికి సంబంధించిన రిఫరల్ లింక్ ఇస్తాను. సో ఆ రిఫరల్ లింక్ ద్వారా కనుక మీరు లాగిన్ అయ్యి మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్తో లింకప్ అయిన తర్వాత మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పే చేసేటప్పుడు నాకు ఈక్వల్గా అమౌంట్ అనేది రిఫరల్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అలాంటి రిఫరల్ క్యాష్ బ్యాక్ పొందాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వండి. సో అలాగే క్రెడ్లో ఉన్న అన్ని ఫీచర్లని ఎక్స్పీరియన్స్ అవ్వండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.